కొంతమంది ఎవ్వరితో హెల్ప్ జేపిచ్చుకోరు. సైకలాజికల్‌గా మగవాళ్ళు వేరే వాళ్ళతో హెల్ప్ జేపిచ్చుకోవడానికి వైరింగ్ అయ్యి ఉండరు. అందుకనే వాళ్ళు చిన్న హెల్ప్ గూడా అడగరు. అండ్ అలాగే వాళ్ళెప్పుడైనా హెల్ప్ అడిగినప్పుడు వాళ్ళ బ్రెయిన్‌లో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందుకనే మగవాళ్ళు ఎక్కువగా హెల్ప్ అడగరు. కొంతమందేమో అసలకే హెల్ప్ అడగరు. వీళ్ళకి ప్రాణం మీదకొచ్చినా గాని చిన్న హెల్ప్ గూడా ఎవ్వరితో తీసుకోవడానికి ఇష్టపడరు. కావాలంటే ఆ ఎఫెక్ట్‌ని వీళ్ళే ఫేస్ జేయడానికి ఇష్టపడతారు. సైకలాజికల్‌గా దీనికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ సరౌండింగ్స్‌లో వానికి చిన్నప్పటి నుంచి హెల్ప్ జేసేవాళ్ళు ఎవ్వరు లేకపోవడం ఒకటై ఉండొచ్చు. లేదా సెకండ్ థింగ్ వచ్చేసి వానికేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అవతల వాళ్ళకి జెప్పినప్పుడు వాళ్ళు హెల్ప్ జేయకపోవడం ఆర్ వీడి ప్రాబ్లమ్ జూసి జడ్జ్ జేయడం జరిగినప్పుడు ఎవ్వరు హెల్ప్ జేయడానికి రారు అని వీడు గట్టిగా నమ్ముతాడు. అండ్ ఇంకొకటొచ్చేసి వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళే జేసుకోవడానికి ఇష్టపడతారు. అండ్ వాళ్ళు జేస్తేనే ఆ పని పర్ఫెక్ట్ అవుతది అని గట్టిగా నమ్మడం వల్ల వాళ్ళు వేరే వాళ్ళతో హెల్ప్ జేపిచ్చుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఇలా వాళ్ళ పనులు వాళ్ళు రిపీటెడ్‌గా జేసుకొని వాళ్ళకి వాళ్ళొక ఐడెంటిటీ ఇచ్చుకుంటారు. ఏంటి అంటే నా పనులు నేను మాత్రమే జేసుకుంటా అని. అండ్ అంతేగాదు ఆ బిలీఫ్‌ని వేరే వాళ్ళ దగ్గర గూడా ప్రూవ్ జేయాలనుకుంటారు. ఎలా అంటే వేరే వాడు హెల్ప్ చెయ్యాలా అని అడిగినా గాని వద్దు నా పని నేనే జేసుకుంటా అనేసి ఆ ఇంప్రెషన్ పోనీయకుండా అలాగే దాన్ని సస్టైన్ జేస్తూ ఉంటారు. అందుకని వీళ్ళు వేరే వాళ్ళ నుంచి ఏ హెల్ప్ అడగరు. అది చిన్నదైనా, పెద్దదైనా.